హాయ్ వ్యూవర్స్, లంచ్ చేద్దామని అనుకోగానే ఈ న్యూస్ కనపడింది. ఈ న్యూస్ కనపడగానే ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకైతే. కొద్ది రోజుల క్రితం ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిని నేను కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. నేను కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. ఏమని? ఏం సార్, మీరు హిందూ దేవులని ఇలా మాట్లాడుతున్నారు, హిందువులను వచ్చేసి మీ దేవుడి మీద నమ్ముకుంటే ఇలా చెప్పుకో అంటున్నారు, ఇలాగే ముస్లింలు అనగలరా, ఇలాగే క్రైస్తవులు అనగలరా? ఏం సార్, ఆ దేవుళ్ళ మీద మీకు నమ్మకం లేదా? అందుకని వాళ్ళకి చెప్పరా? హిందువులకు సంబంధించి ఎక్కడైనా దేవాలయాలు బాగు చేయాలంటే గట్టిగా కోరుకో, మీ దేవుడు బాగు చేపిస్తాడులే అని మీరు అంటారా? ఏంటి సార్ ఇది? మీరెలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు సార్ అని క్వశ్చన్ చేశారు తప్ప ఆయన స్థాయిని తగ్గించలా, ఆయన్ని ఓ రకంగా దుర్భాషలు ఆడలా. ఎందుకు? ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండి, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి. ఆయన మనం గౌరవించుకోవాలి, ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలి. కానీ కొన్ని మతాలలో ఓపెన్గా మాట్లాడదాం. క్రైస్తవులలో, ముస్లింలో కొంతమంది ఉంటారు, ఎంత ఘోరంగా ఉంటారంటే మతం జోలికి వస్తే ఎవరిని వదలరు. ఉన్న విషయాన్ని చెప్పినా సరే ఆహా ఊరుకోరు, అదే అంటారు. ఏది? వాళ్ళు ఏదైతే ఉన్నారో అదే కరెక్ట్ అంటారు. కాదు కూడా దానికి అవతల చంపేస్తారు, ఏదైనా వెళ్ళిపోతారు. అలా ఏం జరిగింది ఈ మధ్యకాలం మనం చూసాం. ఇప్పుడు అదే దారిలోకి కొంతమంది హిందువులు వస్తున్నారనిపిస్తుంది నాకైతే. 71 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక లాయర్ సుప్రీంకోర్టులో బిఆర్ గవాయ్ జడ్జి స్థానంలో కూర్చొని ఉన్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి 71 సంవత్సరాలు ఒక వ్యక్తి వచ్చేసి తన బూట్ తీసి ఆయన మీదకి అయిపోయి చుట్టుపక్కల అడ్డుకున్నారు. దెబ్బకు షాక్ ఆయన ప్రధాన న్యాయమూర్తి. ఈలోపు ఇక లాయర్ అన్నాడు, సనాతన ధర్మాన్ని కించపరచాలని చూస్తే ఎవరినే వదిలేదు, జాగ్రత్త అని చెప్పేసి బెదిరించాడు. సింపుల్గా ఆయన మొన్న మాట్లాడినట్టుగానే సింపుల్గా ఏమన్నాడు తెలుసా? ఇటువంటివన్నీ ఎన్నో ఉంటూనే ఉంటాయి, ఎన్నో చూసి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చా, ఇటువంటి పట్టించుకుంటే అలాగా నెక్స్ట్ కేసు చెప్పండి అని అన్నాడు. ఈలోపు ఇక ఢిల్లీ పోలీసు వచ్చారు, ఆగమేఘల అతను తీసుకుని వెళ్ళిపోయారు. కేసు విచారణ నడుస్తూ ఉంది. అతను అసలు ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదకి సుప్రీంకోర్టులో ఆన్ డ్యూటీలో ఉండగా షూయలా ఇసిరైపోయాడు. పిచ్చెక్కుతుంది నాకైతే. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటంటే, మరలా చెప్తే గుర్తుంచుకోండి, సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కానీ, జడ్జి కానీ, లాయర్ కానీ, పోలీస్ కానీ, డాక్టర్ కానీ, మన ఇంట్లో పెద్ద కానీ ఎవరైనా సరే ముందు వాళ్ళు ఎంత పెద్ద తప్పైనా చేయనివ్వండి, ఫస్ట్ వాళ్ళ పొజిషన్ గౌరవం ఇవ్వాలి, అది చెప్పే విధానంలో చెప్పాలి. మనం మన ఇంట్లో మనిషి మీద మనం చేసే పని వల్ల ఆ మనిషి స్థాయి తగ్గించినా, ఆ మనిషి మనం తక్కువ చేసినా అది మన ఇంటిళ్ళ ప్రాధి మీద ఎఫెక్ట్ పడిద్దండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే మనం ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆయన తప్పుడు తీర్పులు ఇచ్చినా, తప్పుడు కోతలు కూసినా దానికి తగ్గట్టుగా మాట్లాడాలి తప్ప అని వేరే విధంగా నాకెందుకు ఇది చాలా బాధ అనిపించింది అండ్ కరెక్ట్ కాదనిపించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని షూ తీసుకొని కొట్టబోవటం ఏంటండి? తప్పండి. మన దేశంలో ఎక్కడో ఏదో ఈ మధ్యకాలంలో శృతి మించుతోంది, హద్దులు దాటిపోతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్.